నెపోటిజంకి మీరు వ్యతిరేకిస్తారు, బట్ ఇండస్ట్రీలో కూడా వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ సోషల్ ఫంక్షన్. నెపోటిజం అనేది లేకపోతే ఐ ఫీల్ సోషల్ ఫ్యాబ్రికే ఉండదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను నా కొడుక్కి నేను సేవ చేస్తా కానీ మీ కొడుకు ఎందుకు చేస్తాను? విచ్ ఇస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ముఖేష్ ధీరుభాయ్ అంబానీ తన డబ్బులన్నీ ముఖేష్ అంబానీకి కొడుకులకి ఇస్తాడు, అనిల్ అంబానీకి. మీకు నాకు ఎందుకు ఇస్తాడు? సో ఐ థింక్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. కానీ దాంట్లో ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. మీకున్న టాలెంట్ ఉంది కానీ అవకాశాలన్నీ ఫేమస్ పీపుల్కో వాళ్ళ కొడుకులకో కూతురుకో వెళ్తున్నాయి అని ఒకటి ఉంది కదా. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ నేను ఇస్తున్నాను. డెమోక్రసీలో క్యాపిటలిజం ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ క్యాన్ ఎక్సర్సైజ్ దేర్ రైట్ వాట్ దే వాంట్ టు డూ. అది ఆడి డబ్బు, ఆడిష్టం, ఆడి వారసత్వం అనేది యూనో. సో ఇప్పుడు దానికి ఆప్షన్గా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది యువర్ ఫిల్మ్లోంచి వస్తుంది. అది నేను చెప్పేది. అంటే వాళ్ళు సొంతంగా ఎదగాలి, మాకు నెపోటిజంతో అంటే మా ఫాదర్స్ సంబంధం లేకుండా ఎదగాలి అనే వాళ్ళకి మీకు ఉంటుంది కదా సార్, మీ సపోర్ట్ అనేది ఉంటుందా? సపోర్ట్ అని కదా, వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు కదా. వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు సపోర్టు? మీరు గతంలో దొంగల ముఠ అని చెప్పేసి అంటే ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్, ఒక రోజులో సినిమా తీసి 5 రోజుల్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేస్తే ఫస్ట్ షోకే దాని రికవరీ వచ్చేస్తుంది కదా, వచ్చిన దాన్ని బట్టి మీరు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి పెట్టారు. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఒక ట్రై అనేది మీరు చేయడం జరిగింది. బట్ దీని విషయంలో కూడా మీరు ఒక ట్రై అనేది చేయడానికి ముందు సిద్ధమయ్యారా? దీని సక్సెస్ రేట్ ఎంత ఏంటనేది ఎట్లా? సక్సెస్ రేట్ అనేది తెలియదు కదండి. అది నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనం దేనికైనా మీకు 100% గ్యారంటీ అనేది ఎప్పుడు ఉండదు దేంట్లోనే, ఎనీ ఫీల్డ్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు లుక్ ఎట్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు క్రియేటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్ ఆర్ స్టోరీస్, ఈవెన్ ఒక సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్లో ఒక క్రియేటివ్గా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది అది. సో ఓటింగ్ ప్రాసెస్లో క్రియేటివ్ డెసిషన్స్ తీసుకుంటాం అనేది ఎప్పుడు జరగదు, ఎవరు ట్రై చేయలేదు అది యూనో. బట్ ఐ కాంట్ సీ ఎనీ రీజన్ వై ఇట్ క్యాన్ ఫెయిల్, బికాజ్ వాళ్ళే కదా ఫైనల్ ఆడియన్స్. నేను బయట వాళ్ళని ఎవరు అనట్లేదు. ఎవరైతే టికెట్లు కొని సినిమా థియేటర్లో చూసి అడిగి నచ్చిందా లేదా అని ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాను, అది చెప్పేది.